నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తీరం రక్షణలో నేవీది కీలకమన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. విశాఖలో యుద్ధ నౌకల విన్యాసాలు తిలకించిన గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మడనూరు రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఎంతో ప్రాముఖ్యత ఉందన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ఈ నెల 24న మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు పనులు పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు రాక. యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్న ఇరిగేషన్ అధికారులు. దేశ తీర ప్రాంత ప్రయోజనాలు కాపాడడంలో నేవీది కీలక పాత్ర అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సముద్ర వాణిజ్యంలో సైతం నేవీ సుస్థిరత తీసుకొచ్చిందని పేర్కొన్నారు. విశాఖపట్నం తీరం వేదికగా ఇరిగేషన్ సల్ ఫ్లీట్ రివ్యూ కొనసాగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పవన్ సతీమణి అన్నా కొణిదెల తదితరులు పాల్గొన్నారు. ఐఎన్ఎస్ సుమేధపై రాష్ట్రపతి ప్రయాణించారు. అంతకుముందు నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 45 నౌకలు, కోస్టార్డ్ మర్చెంట్ నేవీ పరిశోధన నౌకలు 9 ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు. 6 వరుసల్లో 71 యుద్ధ నౌకలు పెరేడ్ నిర్వహించాయి. విశాఖపట్నం అనే సముద్ర తీర మహానగరంలో ఈ గౌరవప్రదమైన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనడం తమకు అపారమైన గర్వాన్ని, ఆనందాన్ని కలిగిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారతదేశం ఒక సముద్ర వారసత్వం కలిగిన దేశం. శతాబ్దాలుగా మన సముద్ర మార్గాలు వాణిజ్యానికి, సంస్కృతికి, భద్రతకు ప్రధాన ఆధారాలుగా నిలిచాయి. ఈరోజు మన ముందున్న ఈ విశాల నౌకాదళం విన్యాసం భారత నౌకాదళ శక్తి, సాంకేతిక నైపుణ్యం, క్రమశిక్షణకు ప్రతీకగా నిలుస్తోంది. భారత నౌకాదళం దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడమే కాకుండా సముద్ర మార్గాల భద్రత, మానవతా సహాయ కార్యక్రమాలు, విపత్తు సహాయక చర్యల్లోనూ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. సురక్షిత సముద్రం, సమృద్ధి భారత్ అనే లక్ష్యంతో మన నౌకాదళం నిరంతరం కృషి చేస్తోంది. What is the legacy behind the navigational instruments that we had at that time? As mentioned earlier, India was a prominent and powerful maritime nation. Ladies and gentlemen, is the parade of sails. The first का शानदार प्रदर्शन डायमंड फॉर्मेशन में डॉनियर्स किसी भी आपदा में सबसे पहले पहुंचते हैं. तटरक्षक के आदर्श वाक्य वयम रक्षामः को सार्थक करते हुए आ रहे हैं तीराकार फॉर्मेशन में सीजी डॉनियर्स. 2. A long-range maritime patrol and reconnaissance aircraft piloted by Lieutenant Matthew Jeffrey. Today, her presence here reflects the strong maritime partnership between India and France. I feel very happy after witnessing the impressive fleet of warships and the display by naval personnel from India and friendly navies. I express my compliments to each one of you for the professionalism demonstrated by you at this International Fleet Review. International Fleet Review reflects unity, trust and respect among nations for maritime traditions. Ships with different flags and sailors from different countries exhibit the spirit of togetherness. The spirit of togetherness is well captured in the theme of this review, United Through Oceans. It is a positive message to the global community that the commitment and result of this collective naval strength can overcome all challenges. మహాశివరాత్రి సందర్భంగా కొత్తపట్నం మండలం మడనూరు శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామలింగేశ్వర స్వామి, కన్నెర స్వామి, అనంత కోదండరామస్వామి, జ్వాలాముఖి అమ్మవార్లతో ఈదముక్కల వరకు గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవమూర్తులను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఉత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రథాన్ని ప్రారంభించి పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ, అర్చక స్వాములు,
టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. మడనూరు రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి ఒక ప్రత్యేకత ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఈత ముక్కల మడనూరు ప్రజలు ఎంతో ఆరాధ్యంగా పూజించే ఆ మహాశివుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. రథోత్సవానికి గతంలో విద్యుత్ లైన్లు ఆటంకంగా ఉండేవని, తాను మొదటిసారి ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటు చేసి రథోత్సవానికి ఇబ్బందులు లేకుండా చేయగలిగామని, 3 రోజులు తిరునాళ్లకు వచ్చే భక్తులకు, బంధుమిత్రులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేందుకు ఈ పనులు చేశామని అన్నారు. టీడీపీ నాయకులు జ్ఞానం సుబ్బారావు, జంపాని రామచంద్రగౌడ్, మేకల దేవదాసు, మేకల జకరయ్య, రమేష్, ఆలయ చైర్మన్ వెంకారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామచర్ల జనార్దన్ రావు గారు, గౌరవనీయులు శ్రీ రామచర్ల జనార్దన్ రావు గారు ఉత్తమ ప్రతిభ కనబరిచి అతను ఫస్ట్ ర్యాంక్ ఇచ్చున్నారు. ఆమెకి యమానశ్చ వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు అగణలక్ష్మీ యమానశ్చ శీఘ్రమేవ ధరస్తు ఆరోగ్యదాసిద్ధరస్తు వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు అగణలక్ష్మీ ప్రసాద. సరే సరే ఈరోజు శివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా కూడా మడనూరులో ఎప్పుడు కూడా ఇక్కడ రథోత్సవం ఉంటుంది. రథోత్సవం జరిగే కార్యక్రమానికి మేమంతా కూడా ప్రతి సంవత్సరం రావటం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. ఆనవాయితీలో ఈరోజు రథోత్సవం కార్యక్రమం ద్వారా ఈరోజు మడనూరులోని ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. ఈ కార్యక్రమం జరిగే 2 రోజులు కూడా దగ్గర 40-50 వేల మంది ఈ చుట్టుపక్కల గ్రామాలు కానీ అందరూ కూడా రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా విశేషం ఉండే శివాలయం ఇది, విశేషం ఉండే శివాలయం ఇది. కాబట్టి ఈ శివాలయంకి వచ్చి పూజ చేసుకున్న వాళ్ళందరూ కూడా మంచి జరుగుతుందని, వెనకటి నుంచి కూడా ఈ రథం కూడా మనకి ఈత ముక్కలు కానీ ఇక్కడికి కానీ రథోత్సవం అక్కడ గుడికి కూడా పోవటం, అక్కడ కూడా తీసుకోవటం, ఇవన్నీ కూడా ఒక ఆనవాయితీగా ఈ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఎంతోమంది ఊర్ల నుంచి వచ్చారు. వాళ్ళందరికీ కూడా 14-19లో అయితే నేను వచ్చినప్పుడు కొత్తగా కరెంటు మొత్తం తీసి ఉండారు. అప్పుడు నేను అడిగాను ఫస్ట్ సంవత్సరం, ఎందుకు కరెంటు తీసేశారు, ఏంటి పండగ అయితే అందరు చుట్టాలు వచ్చి ఉంటే ఎందుకు తీశారని కూడా అడిగినప్పుడు ఈ వైర్లు అటు ఇటు ఉన్నాయి, దానివల్ల పైన రథానికి తగులుద్దని చెప్పేసి ఆ రోజు తీసేస్తాము, తర్వాత మళ్ళా 3 రోజుల తర్వాత మళ్ళీ కరెంట్ ఇస్తామని చెప్పారు. నేను ఆ రోజే ఆ డయాస్ మీద చెప్పాను, నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపలికి కరెంటు పర్మనెంట్గా ఉండేటట్టుగా చేస్తామని. ఆ రోజుల్లోనే మనం అది చేసాం. ఈరోజు ఎక్కడ కూడా చుట్టాలతోటి బంధువులతోటి వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా కరెంట్ అనేది అంతరాయం లేకుండా ఈరోజు ఆ వసతులు కూడా అన్నీ కూడా కల్పించడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి చాలా విశేషమైన టెంపుల్ ఇది. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఈ రథోత్సవానికి ఎంతోమంది దూరాల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలని కూడా ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండగ సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి, కుటుంబాల్లో మీరు చేసే వృత్తుల్లో ముందుకు రావాలి, అందరు కుటుంబాలు ఆరోగ్యవంతంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా భగవంతుని కూడా కోరుకుంటూ. ఇజ్రాయెల్, పాలస్తీనా, రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతలు ఆగకముందే అగ్రరాజ్యం అమెరికా
ఇరాన్ల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. అణు ఒప్పందానికి సంబంధించి చర్చలు జరుగుతున్న క్రమంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. 24 గంటల్లో దాదాపు 50 అత్యాధునిక ఫైటర్ జెట్లను అమెరికా పశ్చిమాసియాలో మోహరించడంతో అగ్రరాజ్యం అమెరికా ఏ క్షణాన ఎలాంటి చర్యలకు దిగుతోందనని ఆందోళన వ్యక్తమవుతోంది. చర్చలు విఫలమైతే సైనిక చర్యలకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి నుంచి ఇరాన్ను హెచ్చరిస్తున్నారు. జెనీవా వేదికగా ఇరు దేశాల మధ్య జరిగిన 2వ రౌండ్ చర్చలు ముగిశాయి. ఈ క్రమంలో యుఏఎస్ తన ఫైటర్ జెట్లను పశ్చిమాసియాకు పంపడం గమనార్హం. ఈ తాజా చర్యలను అమెరికా అధికారిని ఒకరు ధృవీకరించినట్లు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. యుఎస్కు చెందిన F-22, F-16, F-35 వంటి ఫైటర్ జెట్లతో పాటు గగనతలంలోనే ఫ్యూయల్ నింపుకునే యుద్ధ విమానాలు మధ్య ప్రాచ్యం వైపునకు వెళుతున్నట్లు కొన్ని ఫ్లైట్ ట్రాకింగ్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అగ్రరాజ్యానికి చెందిన యుద్ధ విమాన వాహక నౌక USS అబ్రహం లింకన్తో పాటు పలు యుద్ధ విమానాలను ఇప్పటికే ఈ ప్రాంతంలో మోహరించిన సంగతి తెలిసిందే. ఒంగోలులో పారిశుధ్యం మెరుగు కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు తెలిపారు. సచివాలయ శానిటేషన్ సిబ్బందితో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగా రేపటి నుంచి ప్రతి వార్డులో కాలువలను శుభ్రం చేయడంతో పాటు దోమల నివారణ మందు పిచికారీ చేయడం జరుగుతుందన్నారు. నీరు నిల్వ లేకుండా పరిసర ప్రాంతాలను శుభ్రపరుచుకోవడంతో పాటు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలన్నారు. దోమల బెడద చాలా ఎక్కువగా ఉంది సిటీలో. దీనికోసం ఒక స్పెషల్ డ్రైవ్ని ఒక డ్రైవ్ మోడ్లో డ్రైన్లన్నీ కూడా డీసెల్ చేయడము నెంబర్ 1. ఫస్ట్ డీసెల్టేషన్ జరగాలి డ్రైవ్లు, రెండవది స్ప్రేయింగ్ చేయాలి, మూడవది ఎక్కడైతే ఆయిల్ ఉంటుంది ఆ స్టాగ్నేషన్ వాటర్లో ఇక దోమ అక్కడ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక దోమ అక్కడ ఉత్పత్తి కాదు. ఈ ఆఫీస్ సైన్ అయినాక ఈ ఆఫీస్లో అక్కడ వాటర్ చేయించగలిగితే మాత్రం మంచి రిజల్ట్ వస్తుంది. ఫాగింగ్ మిషన్లు లేవు, స్ప్రేయింగ్ అయినా అన్ని అందరి దగ్గర ఉన్నాయా? స్ప్రేయర్స్ ఉన్నాయమ్మా అందరి దగ్గర? ప్రతి సెక్రటరీకి ఉందా? అక్కడ ఉన్న ఎస్ఐ కానీ అవసరం ఇక్కడ పేరుకుపోయింది, దానికి ఏమైనా లాంగ్ భూమి పెట్టి చేపిస్తారా అంటే మీకు అసలు స్పందన లేదు. ఇదేంటిది? ఎంత దూరం స్ప్రే చేస్తుంది? ఇప్పుడు 50 ఉన్నాయి కదా, దీనివల్ల ప్రయోజనం ఉందా? స్ప్రే చేస్తాం మీరు సప్లై బరువు లేకుండా కొడుతున్నారు. మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఈరోజు ఒక స్పెషల్ డ్రైవ్ గురించి శానిటేషన్ సిబ్బందితో, సెక్రటరీస్తో, శానిటరీ ఇన్స్పెక్టర్స్తో కూడా ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో రేపటి నుంచి మనకు పోతురాజు కాలువ, నల్ల కాలువ పైన మళ్ళీ కంటిన్యూగా ఈ డ్రోన్ స్ప్రేయింగ్ ఒకటి చేయిస్తున్నాం దోమల నివారణ కోసం. అట్లాగే ప్రతి డివిజన్లో కూడా అన్ని డివిజన్లలో డివిజన్ ప్రెసిడెంట్స్తో, అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ డ్రైన్లు అన్నీ కూడా డిసెల్ట్ చేయడము, వెంటనే స్ప్రేయింగ్ కూడా ఎక్కడైతే స్ప్రేయింగ్ మిషన్స్ లేవో అక్కడ కూడా లోకల్ లీడర్స్ ద్వారా డొనేషన్స్ ఇస్తామని చెప్పారు కాబట్టి అక్కడ తీసుకొని అన్ని చోట్ల స్ప్రేయింగ్ యాక్టివిటీని ఒక డ్రైవ్ మోడ్లో చేయిస్తున్నాము. ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉందో అక్కడ దోమలు బ్రీడ్ కాకుండా అక్కడంతా కూడా ఆయిల్ బాల్స్ వేయడము, ఆయిల్ పోయడము ఇదంతా కూడా చేస్తున్నాము. దాంతోపాటుగా ప్రతిరోజు కూడా మార్నింగ్ ఫాగింగ్కి అలవాటు చేయడం, ఈవినింగ్ అంతా కూడా ఈ ఫాగింగ్ అనేటువంటి యాక్టివిటీని ఒక డ్రైవ్ మోడ్లో చేపడుతున్నాం. అందువల్ల ప్రజలందరూ కూడా ఇది ఒక విజిబుల్ చేంజ్ గమనించేలాగా, ప్రజలు ఏదో జరుగుతుంది మనకు పాజిటివ్గా చేస్తున్నారనేటువంటి కాన్సెప్ట్ వచ్చేలాగా డ్రైవ్ మోడ్లో చేయమని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు కూడా సూచించారు. కాబట్టి సో వారి సూచనలతో మనకు అట్లాగే గవర్నమెంట్ కూడా ప్రతి నెల ప్రతి వారం మనకు CDM ఆఫీస్ నుంచి, కలెక్టర్ నుంచి కూడా ఇదంతా కూడా రివ్యూ జరుగుతుంది. కాబట్టి సెక్రటరీస్ అందరూ కూడా ఈ డ్రైవ్ మోడ్ని కంటిన్యూ చేయాల్సిందిగా వాళ్ళందరికీ కూడా ఈరోజు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మా రిక్వెస్ట్ ఏమిటంటే కాలువల్లో చెత్త చెదరం వేయొద్దండి, ప్లాస్టిక్ కవర్లు వాడి తీసుకొచ్చి రోడ్లపై వేయకుండా డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతుంది. కాబట్టి ప్రజలకు అందరూ కూడా
మా చెత్త బండ్లకు ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా చెత్త రోడ్ల మీద ఉండదు. సో అందుకని అందరికీ కూడా ప్రజలందరూ కూడా స్థానిక నేతలందరూ కూడా కార్పొరేటర్లు కానీ డివిజన్ ప్రెసిడెంట్స్ కానీ అందరూ కూడా ప్రజల్లో ఈ పాజిటివ్ పర్సెప్షన్ కోసం ప్రజలందరూ కూడా మాకు సహకరించగలిగినప్పుడు మనం మంచి శానిటేషన్ అందించడానికి వీలుంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయంలో గమనిస్తూ రోడ్లపై చెత్త వేయొద్దండి, కాలువల్లో చెత్త వేయొద్దండి. వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఒంగోలు పీడీసీసీ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో నిరవధిక సమ్మెకు దిగారు. జీవో నెంబర్ 36ను అమలు చేసి పెండింగ్ వేతనాలను సవరణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని ఐక్యవేదిక సభ్యులు తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెండ్యాల హనుమంతరావు, జిల్లా అధ్యక్షుడు మనోజ్, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో అమలు చేయాలి హెచ్ఆర్ పాలసీని. సహకార సంఘ ఉద్యోగుల ఐక్యత అమలు చేయాలి. జీవో నెంబర్ 36 వెంటనే జేఏసీ నాయకత్వం అమలు చేయాలి. 36 జీవోను వెంటనే ఉద్యోగులందరినీ వెంటనే సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులకు గ్రాట్యుటీలో ఉన్న 2 లక్షల సీలింగ్ ని ఎత్తేయాలి. వర్ధిల్లాలి జేఏసీ నాయకత్వం, వర్ధిల్లాలి జేఏసీ నాయకత్వం. మా కోర్కెలు న్యాయమైన మా కోరికలు సాధించే వరకు ఈ పోరాటం. నా పేరు పెంట్యాల హనుమంతరావు. నేను సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మరియు బాపట్ల జిల్లా అధ్యక్షుడిని. మేము 2019లో ప్రభుత్వం ఇచ్చినటువంటి 36 జీవోని వెంటనే అమలుపరచాలని, అదేవిధంగా 36 జీవోలో ఉన్న పే స్కేల్స్ పే రివిజన్ 2019, 2024 పే రివిజన్ని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా గ్రాట్యుటీ జీవో ప్రకారం గ్రాట్యుటీ 2 లక్షలుగా నిర్ణయించబడడం జరిగింది. ఈ గ్రాట్యుటీ సీలింగ్ని ఎత్తేసి చట్ట ప్రకారం ఎంతైతే గ్రాట్యుటీ వస్తుందో ప్రతి ఉద్యోగికి అంత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2019 తర్వాత సహకార సంఘాల్లో జాయిన్ అయి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా రెగ్యులేట్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులకు వయో పరిమితిని 60 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది జీవో ప్రకారం. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఏ విధంగా అయితే 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు అనేది ప్రకటించడం జరిగిందో, అదేవిధంగా సహకార సంఘాల ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ వయసు అనేది 62 సంవత్సరాలుగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులకు ఏ విధమైన బీమా సౌకర్యం లేదు. కరోనా మొదలైనటువంటి కారణాలంగా, అదేవిధంగా కంప్యూటరైజేషను ఒత్తిడిల మూలంగా అనేక మంది సహకార సంఘ ఉద్యోగులు మరణించడం జరిగింది. అందువల్ల సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా 5 లక్షలు బీమా సౌకర్యాన్ని కల్పించాలని, అదేవిధంగా 20 లక్షల వరకు హెల్త్ పాలసీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ల యొక్క సాధన కోసం దాదాపుగా అంటే డిసెంబర్ 6 నుండి వివిధ దశల్లో ఉద్యమాలు అనేవి కొనసాగించాము. అయితే ఈ వివిధ దశల ఉద్యమాల్లో ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏ విధమైనటువంటి స్పందన కనిపించడం జరగలేదు. అంతేకాకుండా మొన్న 17/2/26న ఒక జీవోని విడుదల చేస్తూ ఒక కమిటీని వేసి ప్రభుత్వం మరియు అధికారులు కాలయాపన చేయడానికి సిద్ధపడ్డారు. అందువల్ల ఈ కాలయాపన కార్యక్రమాన్ని పూర్తిగా తొలగించి మాకు తక్షణమే న్యాయం చేయాల్సిందిగా 16వ తేదీ నుండి నిరవధిక సమ్మెకి మేము పూనుకున్నాము. మార్కాపురం జిల్లాలో ఈ నెల 24వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటిస్తారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నుండి ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. వెలుగొండ ప్రాజెక్టు సందర్శించేందుకు గతంలో తేదీలు ఖరారు అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల చివరి సమయంలో పర్యటన రద్దయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు కడప, నెల్లూరు జిల్లాల వరప్రదాయిని అయిన వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఇప్పటికే పలుమార్లు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రాజెక్టును సందర్శించి పనులు వేగవంతం అయ్యేలా ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ ఏడాది ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో రోజువారీ లక్ష్యాలను ఏర్పాటు చేసి పనులు మరింత వేగంగా జరిగేలా నిరంతరం పరిరక్షణ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 430 కోట్లకు పైగా నిధులు కేటాయించి కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేసింది. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో సాగు, తాగునీటికి పూర్తి స్థాయిలో ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు వెనుకబడిన పశ్చిమ ప్రకాశం, మార్కాపురం జిల్లా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయే అవకాశం ఉంది. సీఎం పర్యటన సమాచారంతో ఇరిగేషన్ అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. మార్కాపురం జిల్లా నూతన కలెక్టరేట్ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. పనులు త్వరగా పూర్తి చేస్తే పరిపాలన కలెక్టరేట్ నుంచి నిర్వహించేందుకు వెసులుబాటు కలుగుతుందన్నారు. అదేవిధంగా మెయిన్ రోడ్ నుంచి కలెక్టరేట్ వరకు ఇటీవల ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను పరిశీలించారు. పనుల్లో అలసత్వం ఉండరాదన్నారు. జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామరెడ్డి, తహసీల్దార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు టీపుల్స్ ఎన్ని ఇస్తారు మీరు? ఉమ్మడి జిల్లాలో ఈ నెల 23 నుండి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్ఐఓ ఆంజనేయులు ఆదేశించారు. జిల్లాలోని 67 పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు, కస్టోడియన్లతో ఒంగోలు ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో పరీక్షల నిర్వహణపై పలు సూచనలు చేశారు. జిల్లాలో జనరల్, వొకేషనల్కు సంబంధించి 42,759 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చామని అన్నారు. పరీక్షల నిర్వహణలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆర్ఐఓ హెచ్చరించారు. పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన ఏకేవేకే జూనియర్ కాలేజీలో ఈ ఎగ్జామినేషన్స్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ చీఫ్ సూపరింటెండెంట్లకి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్స్, కస్టోడియన్స్ వీటి మీద మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఎగ్జామినేషన్ సంబంధించి తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఇందులో ముఖ్యంగా ఈరోజు 67 పరీక్షా కేంద్రాల్లో మరి ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఈ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ల పంపిణీ కానీ, మరి హాల్ టికెట్లు కూడా అందుబాటులో ఉంచారు. ఈ ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా మరి స్టూడెంట్ నేరుగా సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాసుకునేటట్లుగా ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా ప్రైవేట్ కళాశాల యాజమాన్యం వాళ్ళు
ఏదైనా ఫీజులకి ఎగ్జామినేషన్కి సంబంధం లేకుండా మరి తగిన చర్యలు తీసుకోమని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము. ఈరోజు జరిగేటువంటి ఈ మీటింగ్లో మరి అటు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ మరి మారుమూల గ్రామాల నుంచి మరి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి పరీక్షలు రాయాలి కాబట్టి అలాంటి వాటికి ఆర్టీసీ వాళ్ళని వెళ్ళి బస్సులో తీసుకువెళ్ళి పరీక్షలు వ్రాసేటట్లుగా ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా మెడికల్ వాళ్ళకు కూడా మరి ఏఎన్ఎం వాళ్ళని కళాశాల సెంటర్కి పంపించి తగిన మెడిసిన్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 23 నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు జరుగుతున్నాయి. మరి సీసీ కెమెరాల పర్యవేక్షణలో సీసీ కెమెరాలను స్ట్రీమింగ్ చేయించున్నాం. దీన్ని ఆర్ఐఓ ఆఫీస్కి ఇంటర్మీడియట్ బోర్డుకి అనుసంధానం చేశాం. మరి సీసీ కెమెరా పర్యవేక్షణలో పగడ్బందీగా సిఎస్లు డిఓలు అందరూ కూడా ఎగ్జామ్స్ పగడ్బందీగా నిర్వహించాలని కోరుతున్నాం. మార్చి 3వ తేదీన ప్రపంచ హియరింగ్ డేని పురస్కరించుకుని ముందస్తుగా విద్యార్థులకు చెవి పరీక్షలు చేయడం జరుగుతుందని ప్రభుత్వ ఆసుపత్రి ఈఎన్టీ విభాగం హెడ్ డాక్టర్ ప్రభాకర్ రావు అన్నారు. ఒంగోలు బండ్లమిట్ట ప్రభుత్వ బాలికల పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. చెవుల వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అందువల్ల చెవి పరీక్షలు చేసి ఉచితంగా మందులు, అవసరమైన వారికి వినికిడి పరీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఎక్కువగా చెవిలో చెమట, నీరు కారటంతో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని, అందువల్ల చెవి బయట భాగాన్ని మృదువైన బట్టతో శుభ్రం చేసుకోవాలని అన్నారు. అవసరం లేకుండా ఎక్కువగా మందులు వాడినా చెవి సమస్యలు వస్తాయని అన్నారు. మార్చి 3వ తేదీన చెవి వ్యాధులపై అవగాహన ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. హెడ్ మాస్టర్ కృష్ణకుమారి, ఈఎన్టీ డాక్టర్ల బృందం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇలా చెప్పారు. ప్రతిరోజు జరిగే కాసేపు జాగ్రత్తగా చెప్తారు. అప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా అవసరాలు పెట్టేందుకు మరొకసారి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు అంటే ప్రతి సంవత్సరం మార్చి 3వ తేదీ రోజు వరల్డ్ హియరింగ్ డే మనం జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఫిబ్రవరి 18th రోజున మనము ఈ హెల్త్ క్యాంప్, మెడికల్ క్యాంప్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ బండ్లమిట్టలో కండక్ట్ చేయడం జరుగుతుంది. మా WHO ఆదేశాల మేరకు కానివ్వండి, అలాగే మన సూపరింటెండెంట్ గారు మాణిక్యరావు గారు, మా ప్రిన్సిపల్ గారు యేసుపాదం గారు, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు మనము ఇక్కడ మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ పిల్లలకి, మన హై స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా ఫ్రీ ఇయర్ కేర్కి సంబంధించిన ఎగ్జామినేషన్, అలాగే సలహాలు, సూచనలు చేయడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పిన విధంగా మనకు మార్చ్ 3rd రోజు వరల్డ్ హెల్త్ డే ప్రోగ్రామ్ ఉంది కదా, వరల్డ్ హియరింగ్ డే ప్రోగ్రాము. అందులో భాగంగానే ఫ్యూచర్లో కూడా మేము అవసరం అనుకుంటే ఒక ర్యాలీ కానీ చిన్న అంటే ప్లకార్డ్స్ పట్టుకొని
పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మన చెవిలి జాగ్రత్తగా ఉంచుకోవడం దాని గురించి కానివచ్చు. అలాగే వినికిడి లోపం ఎందుకు వస్తుంది ఈ లౌడ్ నాయిసెస్ వల్ల, లేకుంటే అన్నెసరీ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల. సో వాటికి అన్నిటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనం ఫ్యూచర్లో మనం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించే ఆలోచన కూడా ఉంది మాకు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ఆధీనంలోని షాపింగ్ కాంప్లెక్స్ల మరమ్మతులకు ప్రభుత్వం 90 లక్షల నిధులు విడుదల చేసినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ తెలిపారు. షాపులు లీజుదారులు అద్దె బకాయిలు చెల్లించాలని ఈడీ అర్జున్ నాయక్ కోరారు. నమస్కారం అండి. మరి ఉమ్మడి ప్రకాశం కింద మన ఎస్సీ కార్పొరేషన్ కింద ఉన్నటువంటి 4 కాంప్లెక్స్లకి సుమారు 90 లక్షల రూపాయలు రిపేర్ నిమిత్తం మంజూరు చేయడం జరిగింది. ఆ పనులన్నీ కూడా మరి పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ముఖ్యంగా మార్కాపురం, అలాగే కొండేపి, ఒంగోలు, చీరాల, ఉప్పగుండూరు సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్లన్నీ కూడా మరి కాంట్రాక్టర్లందరూ కూడా మరి ఈ నెలాఖరు లోపల రిపేర్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి షాపులో ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా వాళ్ళకి సహకరించి రిపేర్లకి చేసుకోవడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి గతంలో తెలియజేస్తున్నాను. ఇప్పుడు చిన్న ఏమైనా అడ్డంకులు ఉన్నా కూడా వాళ్ళు సహకరించి ఇమ్మీడియట్గా పూర్తి స్థాయిలో రిపేర్లు చేసుకొని మీరు మరలా కార్పొరేషన్కి మరి మీరు కట్టవలసిన బకాయిలన్నీ కూడా యథాతథంగా వీలైన త్వరగా పాత బకాయిలతో పాటు ప్రతి నెల కూడా 500 రూపాయలు మీరు చెల్లించాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మహాశివరాత్రి సందర్భంగా మడనూరు స్వర్ణాంధ్ర పట్టపాలెం గ్రామంలో మత్స్యకార జిల్లాల కబడ్డీ పోటీలు గత 3 రోజులుగా జరుగుతున్నాయి. ఈ పోటీలు స్వర్ణాంధ్ర పట్టపాలెం టీడీపీ యువత ఆధ్వర్యంలో జరుగుతున్నందున ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నాయకులతో కలిసి తిలకించారు. క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. టీడీపీ సీనియర్ నాయకులు మేకల జక్రయ్య అనారోగ్యంగా ఉండడంతో ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్వర్ణాంధ్ర పట్టపాలెం కాపులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చారు. నాయకులు గాలం సుబ్బారావు, మేకల దేవదాసు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. టీడీపీ సీనియర్ నాయకులు మేకల జకరయ్య అనారోగ్యంగా ఉండటంతో ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్వర్ణాంధ్ర పట్టపాలెం కాపులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. నాయకులు గాలం సుబ్బారావు, మేకల దేవదాసు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మరాఠీ సంఘం ఆధ్వర్యంలో 19వ తేదీ ఒంగోలు మరాఠీపాలెంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని సంఘ నాయకులు తెలిపారు. విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ సభ్యులు ఛత్రపతి శివాజీ అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆర్ఏ మరాఠా సంఘం అధ్యక్షుడు కాళే వెంకటేశ్వర్లు, సెక్రటరీ సోమాసి శివకుమార్, జాయింట్ సెక్రటరీ జాజం తిరుమలరావు, కాళే సుబ్బారావు, శివ తదితరులు పాల్గొన్నారు. జై భవానీ, జై శివాజీ మహారాజ్కి జై. రేపు అనగా 19వ తేదీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా మన మరాఠీపాలెంలోని శివాజీ విగ్రహం వద్ద జయంతి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ పూజా కార్యక్రమంలో మరాఠా బంధువులు, మిత్రులు, అలాగనే వారి అభిమానులు, ఆర్ఎస్ఎస్ వారు, విశ్వ హిందూ పరిషత్ వారు అందరూ పాల్గొని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని అపహరించుకొని
కార్యక్రమంలో పూజా కార్యక్రమం ఉంది. ఆ పూజా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ మహారాజ్ది వారి గురించి కూడా మన విశ్వ హిందూ పరిషత్తుల్లో కానీ మన అభిమానులు కానీ వారి గురించి కొనియాడతారు. అలాగనే ఉదయం 8 గంటలకు పూజా కార్యక్రమం జరుగుతుంది. తదుపరి బంధువులందరూ కూడా ఆ టయానికి రావాల్సిందిగా కోరుతున్నాం. వారి అభిమానులు కూడా 8 గంటలకి మరాఠీపాలెంలోని శివాజీ విగ్రహం దగ్గరికి వస్తే కార్యక్రమం బిగినవుద్ది. అభిమానులందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. జై శివాజీ. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు గారి 396వ జయంతి సందర్భంగా మరాఠీపాలెంలో శివాజీ విగ్రహం దగ్గర పూజాక్రమం ఏర్పాటు చేసాం 19వ తేదీన. ఆ రోజున మరాఠీ బంధువులు, ఛత్రపతి శివ అభిమానులు అందరూ వచ్చి పాల్గొని ఆ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. జై భవానీ. ఈ నెల 28 నుంచి మార్చి 2వ తేదీ సింగరాయకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి వారి 71వ తిరునాళ్ల ఏర్పాట్లపై ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న అధ్యక్షతన అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. తిరునాళ్లకు వేలాదిగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు దేవస్థాన కమిటీ చేస్తుందన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యుత్ ప్రభల నిర్వాహకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఆర్డీఓను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. దీనిపై స్పందిస్తూ మరలా త్వరలోనే మరో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. తిరునాళ్లలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు చేస్తారని, లౌడ్ స్పీకర్లు, టపాసులు నిషేధించాలని ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈవో తిమ్మానాయుడు, ధర్మకర్తలి మండలి చైర్మన్ మురళి సుధాకర్ రావు, కమిటీ సభ్యులు తహసీల్దార్ శ్రీచరణ్, ఎంపీడీఓ వరుధిని, సిఐ సుబ్బరాజు, సత్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. ఇంకా వచ్చినటువంటి భక్తులకి ఇబ్బంది రాకుండా కూడా ఫోన్ చేసి వెళ్ళేదానికి వచ్చి ఆర్డర్ కానీ అసౌకర్యం ఈ క్యూ లైన్లో వెయిట్ చేసే భక్తులు కూడా మేము వాడుకోవచ్చు. ట్రాన్స్ఫార్మర్కి చుట్టూ బార్కేడింగ్ ఉండేలాగా చూసుకోవాలని విద్యుత్ శాఖ తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఎక్కువ జనం వస్తారు, అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మనం ముందుగా ప్రిపేర్డ్గా ఉండాలి. అలాగే R&B వాళ్ళ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే అద్దరికి నుంచి వచ్చేటువంటి బేస్ R&B రూల్స్ అన్ని ఎక్కడైనా పార్ట్ హోల్స్ ఉంటే మీరు త్వరితగతిన ఆ పార్ట్ హోల్స్ అన్ని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అలాగే మున్సిపాలిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే యూనిట్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ క్లీనింగ్నెస్ గురించి మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు వస్తారు కాబట్టి మనం బయో టాయిలెట్స్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ ఈవో గారి నుంచి డీటెయిల్స్ తీసుకొని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని ఏర్పాటు చేయాలి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎన్ని బయో టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి, అవి ఎక్కడ ఏర్పాటు చేయాలి అన్న లొకేషన్స్ కూడా మేము స్పెసిఫై చేస్తాము. అలాగే ఎక్కువ మంది ప్రజలు వస్తారు కాబట్టి మీరు టైం అండ్ అగైన్ పరిసరాలను క్లీన్ చేయాల్సి ఉంటుంది. మీ పారిశుద్ధ కార్మికుల్ని ఇక్కడ డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. మీరు దానికి ఇంటర్నల్ ప్రొసీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అవి కూడా షిఫ్ట్ వారీగా అంటే 2వ తారీఖు ఎర్లీ మార్నింగ్ నుంచి 3వ తారీఖు వరకు కూడా కంటిన్యూగా ప్రభలు కూడా పెట్టుకుంటారు. కాబట్టి మీరు ఆ కంటిన్యూగా షిఫ్ట్ వారీగా మీ పారిశుద్ధ కార్మికులు ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. టైం అండ్ అగైన్ క్లీన్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఈ బ్లీచింగ్ కానీ ఫినాయిల్ కానీ ఎటువంటి అంతరాయం లేకుండా సంవత్సరాల సమయం కొనసాగిస్తున్నాము. దీనికి ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ వారు కావాల్సిన పోల్స్ వితౌట్ పేమెంట్ తోటే మా డిపార్ట్మెంట్ తరఫున ఎంతో వర్క్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ ఫోర్కాస్ట్ ఎంత, నెక్స్ట్ ఇయర్ ఫోర్కాస్ట్ ఎంత, దానికి తగిన సూచనలు సలహాలు అన్నీ తీసుకుని ఉంటాము. కాకపోతే మాకు ఇది ఎప్పుడైతే క్రౌడ్ ఎక్కువగా ఉంటుందో అదే టైంలో అంతరాయానికి అవకాశాలు ఉంటాయి. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. చీరాలలో ఫైర్ ఆఫీస్ వద్ద మూసి ఉన్న రైల్వే గేట్ ద్వారా ట్రాక్ దాటుతున్న స్కూటరిస్ట్ను రైల్ ఢీకొనడంతో దుర్మరణం చెందాడు. దీంతో మృతుని శరీరం ఛిద్రమైంది. మృతుడు 57 ఏళ్ల ఆర్టీసీ డ్రైవర్ ఆనందరావుగా జీఆర్పీ పోలీసులు గుర్తించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చీరాల ఫైర్ ఆఫీస్ వద్ద మూసి ఉన్న రైల్వే గేటు ద్వారా ట్రాక్ దాటుతున్న స్కూటరిస్ట్ను రైలు ఢీకొనడంతో దుర్మరణం చెందాడు. దీంతో మృతుని శరీరం ఛిద్రమైంది. మృతుడు 57 ఏళ్ల ఆర్టీసీ డ్రైవర్ ఆనందరావుగా జీఆర్పీ పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాబు అయితే ఒకసారి వెళ్ళి కనపడండి. అనవసరమైన వాటిల్లో పూరి వెళ్తే ఏం కాదు. రంజాన్ ఉపవాస వేళలు 19/2/2026 గురువారం సహారీ ఉదయం 5:11 ఇఫ్తార్ సాయంత్రం 6:19 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. తీరం రక్షణలో నేవీది కీలకమన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. విశాఖలో యుద్ధ నౌకల విన్యాసాలు తిలకించిన గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మడనూరు రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఎంతో ప్రాముఖ్యత ఉందన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ఈ నెల 24న మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు పనులు పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు రాక. యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్న ఇరిగేషన్ అధికారులు. డి న్యూస్లో నేటి మాట. అవసరం, అవకాశం, అవమానం, ఈ 3 జీవితంలో మనకు చాలా నేర్పిస్తాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.